హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వర్చువల్ గా కోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సెలవు దినాల్లో ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పాలన్న న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైకోర్టు ఆదేశాల ప్రకారంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంతకు ముందే వర్చువల్ గా హైకోర్టు ముందు హాజరయ్యారు. తను వర్చువల్ గా హాజరయ్యే ముందు ఆదివారం నాడు ఈ భవనాలను ఎలా కూలుస్తారన్నట్టుగా కూడా అమీన్పూర్ ఎంఆర్ఓ పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆల్రెడీ కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉన్నాయి. కూల్చివేయడంతో కూడా స్టే ఉన్నప్పటికీ ఏ రకంగా మీరు ఉల్లంఘనకు పాల్పడతారు, వీటిపై వివరణ ఇవ్వాల్సింది అంటూ కూడా నిన్న మొన్న రంగనాథ్ కి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు ఎంఆర్ఓతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరవ్వడం జరిగింది. కూల్చివేతలపై రంగనాథ్ ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వబోతాడు అనే దానిపై మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు కోర్టు హైడ్రా విషయంలో ఏదైనా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తే మాత్రం అందరికీ రిలాక్స్ కలిగిందనే అనుకోవాలి. లేదా చట్టబద్ధత లేనటువంటి ఈ వ్యవస్థలో ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు, సాధారణ ప్రజల్ని అమాయకుల భవనాలను ఎందుకు కూల్చివేస్తా ఉన్నారు అనే దానిపై కూడా కోర్టు ఈ రోజు ఏదైనా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కిష్టారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఈ భవనాల కూల్చివేతలపై మాత్రం ఈ రోజు హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎంఆర్ఓని ఆదివారం నాడు ఎలా కూలుస్తారంటూ కూడా క్వశ్చన్ చేయడంతో ఎంఆర్ఓ దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదంటూ మాత్రం సమాచారం అందుతుంది. ఏ రకంగా కూల్చారు, ఎందుకు కూల్చారు, కోర్టు స్టేని ఎందుకు పాటించట్లేదు, ఎందుకు ఉల్లంఘనకు పాల్పడ్డారనే దానిపై మాత్రం హైడ్రా కమిషనర్ ని ఇప్పటికే కోర్టు అడుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి, రవితేజ, వర్చువల్ గా రంగనాథ్ పాల్గొన్నట్లు తెలుస్తోంది కదా, రంగనాథ్ ని ఏమని క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు? గతంలోనే ఫిజికల్ గా లేదా వర్చువల్ గా హైకోర్టు ముందు హాజరయ్యి ఈ భవనాల కూల్చివేతపై పూర్తి ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ భవనాన్ని కూల్చకూడదు అంటూ కూడా 99 జీవో ప్రకారంగా ఈ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాల్సి ఉందిగా, ఎందుకు ఫాలో అవ్వలేదు, కోర్టు ఆర్డర్ ని ఎందుకు గౌరవించలేదు, కోర్టు ఆర్డర్లు ఉన్నటువంటి విషయం మీకు తెలుసా, కోర్టు కూల్చకూడదు అని స్టే ఇచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భవనాన్ని ఎందుకు కూల్చారు అనే దానిపై రంగనాథ్ని గతంలోనే హైకోర్టు ఈ ప్రశ్నలు కురిపించినటువంటి విషయం తెలిసిందే. దీనిపైన ఈ రోజు ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తాడనేది మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నాడు. తనకు కోర్టు స్టే ఉందనే విషయం తెలుసా, తెలీదా, తెలిస్తే ఎందుకు వివరించాలనే దానిపై మాత్రం ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి, రవితేజ, అయితే ముఖ్యంగా ఆదివారం నాడు కట్టడాలు ఎలా కూల్చివేస్తారని రంగనాథ్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి రంగనాథ్ ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది? గతంలో కూడా ఈ ఆదివారం సెలవు దినం నాడు ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తారు, మిగతా టైంలో చేయాల్సినటువంటి పనులు ప్రత్యేకంగా ఆదివారం నాడు ఈ కూల్చివేతల విషయంలో ఎంఆర్ఓ గాని, రెవెన్యూ, మిగతా మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ అధికారులు దీంట్లో ఎందుకు పాల్గొని ఈ రకంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ కూడా గతంలో నుంచి కూడా కోర్టు అనేక సార్లు వీళ్లపై ఫైన్ విధించి వీళ్లకు అనేక సార్లు మొట్టికాయలు వేసినప్పటికీ మళ్ళీ ఆ రకంగానే ప్రభుత్వ యంత్రాంగం అధికారులంతా కూడా ఆదివారం నాడే సెలవు దినంగా ఉన్నటువంటి టైంలోనే వీళ్ళు ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారంటే ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ మేరకి ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా గతంలో పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కూడా హైడ్రా కమిషనర్ ఆదివారం నాడు కూల్చివేతపై ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తాడు, కోర్టు దాన్ని అంగీకరిస్తుందా, కోర్టు ఏ రకంగా రియాక్షన్ అవ్వబోతా ఉంది, కోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది, హైడ్రా విషయంలో ఇప్పటికే బాధితులు అనేక మంది హైకోర్టుని ఆశ్రయించి కోర్టులో తమ అభిప్రాయాలు, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు, హైదరాబాద్ లో నెలకొన్నటువంటి పరిస్థితులు, తమకు అన్ని అనుమతులున్ని కట్టిన భవనాలను ఎలా కూలుస్తారనే దానిపై కూడా ఇప్పటికే బాధితులంతా కూడా రోడ్డుపైకి వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యవహారం కోర్టుకి చేరడంతో కోర్టు కూడా రంగనాథ్ ని ఇమీడియట్ గా పూర్తి ఆధారాలతో సహా కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మరి కాసేపట్లో ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా ఇప్పటికే హాజరైనటువంటి రంగనాథ్ ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తామన్నది చూడాలి. వైశాలి.